నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని చాలా మంది బీజేపీ నేతల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. బూతులు తిట్టుడు కాదు, విమర్శించుడు. వెధవలు అంటున్నారు, వెధవనే సన్యాసులు అంటారు. సన్నాసులు అన్ని బూతులు కాదా? పదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసిరా? రాజ్యాంగాన్ని ఏమైనా మార్చిరా? మాకు మెజారిటీ వస్తే మేము 100% మార్చేస్తాం. అక్కడ దాకా ఎందుకు బ్రదర్? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పాడు కదా, ఏదో ఒక అంశం మీద, ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా గలం ఎత్తుతూనే ఉంటావు, ఎప్పుడు కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటావు. ఏదైనా పాపులారిటీ కోసమా, లేకపోతే ఏదైనా? ఛాయ్ అమ్ముకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఏ పాపులారిటీతో ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది? అసలు తెలంగాణ శ్యామని మీరే పెట్టుకున్నారా, లేకపోతే ఎవరైనా పెట్టిరా ఈ తెలంగాణ అనేటువంటి పేరు? ఎటు పోయినా సరే ఈ తెలంగాణ పిచ్చోడు, తెలంగాణ పిచ్చోడు అని అంటున్నారు. మాట్లాడుతున్నారంటే ఏం జరిగినా దేశంలో నరేంద్ర మోడీ. నా ప్రధాన శత్రువు బీజేపీ. రాజ్యాంగానికి ప్రమాదకరమైనటువంటి శత్రువు ఎవరన్నా అంటే బీజేపీ. క్లియర్ వాదని చెప్పుకుంటున్నారు. అసలు ఆ వర్డ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంలోనే లేదు. జీడిమెట్లో చనిపోయిన అంజలి, ఆమెకు మీకేంటన్న రిలేషన్? మేము కలిసి మద్యపాన నిషేధం ఉండాలని ఉద్యోగం చేస్తారు రాజకీయ నాయకుడు. ఆ మద్యం దుకాణమే బడి పక్కన ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక పిచ్చోడు. ఆన్ రికార్డ్ ఇది వేసుకుంటారా మీరు? తమ్ముడు అధికారం కోసమే సనాతన ధర్మాన్ని ఫక్తు రాజకీయ నాయకుడు. ఈయనకంటే కేపాలు 100 బాలున్నాయో. నక్సలైట్ అయ్యానని డైలాగులు రాపించుకుంటూ నీకు సిద్ధాంతం, ప్రజల పట్ల నీకు ప్రేమ లేదు, అధికారం తప్ప నీకేమున్నది? స్నాతన హిందూ అని అన్నాడు అనుకో, అరే కొంత మనం పిచ్చర్లో చేస్తారా మతం పేరు మీద. ఎలా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. నేనెందుకు వాదిగా మాట్లాడతలేదు. ఏ తెలంగాణ కోసం కొట్లాడిరో అవన్నీ సాకారం కాలేదు కాబట్టి కేసీఆర్ మీదనో లేకపోతే తెలంగాణ ప్రజల మీద మాట్లాడకుండా తెల్లారులేస్తే బీజేపీ మీద విషయం చెబుతారు. ఏందన్నా మరి వాడిని క్యాష్ డిమాండ్ చేస్తారా? నేను చాలాసార్లు డిమాండ్. ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. ఆయన ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాడు? కన్వర్ట్ అయ్యాడు ముస్లింగా. ఆయన హిందూ బ్రాహ్మణ్. కన్వర్ట్ అయ్యాడా లేదా? అరే బాడీ బీసీఏ, దిమాగ్ బ్రాహ్మణే. బీజేపీ కేవలం హిందువులకే ఇస్తుందా? మోడీ చేస్తున్నామో హక్కు, చేయకపోతేనేమో పాలకులు అనేటోళ్ళు తెలియని ఉంది. రాజకీయ నాయకులు అంటే దోసుకునేటోళ్ళు, దాచుకునేటోళ్ళు అనేటువంటి ఇది ఉన్నది. మీరు రాజా సింగ్ మీద చాలా విమర్శలు చేస్తున్నారు. రాజా సింగ్ అనేటువంటి వ్యక్తి పోలీసులు పట్టుకొని రారా సాలే అంటాడు. నేను తయారు చేసిన, బ్రిటిష్ వాడు వచ్చి తయారు చేసినట్టు కూడా. సాకలి నిందకు రాముడు పోయిన బ్రిటిష్ వాడు వచ్చి రాసిందా సాకలి నింద అని రామాయణంలో? భారతీయులుగా బ్రతుకుదాం, భారతీయులుగా గర్విద్దాం. మీరు ఏ మతంలో ఉన్నారు ఇప్పుడు? మరి భారతీయత అనేది నా మతం బ్రదర్. ఈటల రాజేందర్, బండి సంజయ్, వీరన్న, అరవింద్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని బ్రాహ్మణుడికి ఎందుకు ఇచ్చారు? ఓ దళితుడికి అండి, ఓ బీసీకి అండి. తల నుంచి పుట్టినోడు బ్రాహ్మణుడు, భుజం నుంచి పుట్టినోడు క్షత్రుడు, తొడల నుంచి పుట్టినోడు వైశ్యుడు, పాదాల నుంచి పుట్టినోడు శూద్రుడు. మరి నేను ఆ నుంచి పుట్టినా, నేను తల్లి కడుపు నుంచి పుట్టినా, నన్ను ఎందుకు అంటరానం చేసేది దేశంలో? చెప్పండి బ్రదర్. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించుడు కాదు, ఇంకేమనంటే ఒక్కటే బ్రదర్, చెప్పులు తీసుకొని కొడతాం బ్రదర్, కేసులు పెడతాం, పెట్టుకోమని.